అందరూ ఈ దారిలో పోతారు ఆ గోడ కట్టినారని. వీలైతే ఆ గోడన్న పగలగొట్టాలా, లేకపోతే మెట్లన్న పెట్టాలా. అంతే కదా తల్లి నేను చెప్పేది? ఏదో ఒకటి తప్పనిసరిగా చేయిస్తా. ఎందుకంటే అన్న చెప్తా అన్నాడు అండర్ గ్రౌండ్ పాస్ కూడా చేయించు అంటున్నాడు. అడుగుదాం వాళ్ళు, రైల్వే వాళ్ళని అడుగుదాం ఫస్ట్. ఏమైనా కింద నుంచి దారి ఏమైనా ఇస్తారా, పైనుంచి దారి. రాగానే చెల్లి చెప్పింది నాకు, ఇప్పుడు నేను మీ గేర్లేకి రాగానే ఆ చెల్లి పిలిచి చెప్పింది నాకు, ఇదిగో ఈ చెల్లి ఒక్క నిమిషం రాగానే ఆ చెల్లి చెప్పింది. అంటే చెప్పడం కాదు, నా మీద గై గయమని ఎగిరింది ఆమె. నేను చెప్పిన అమ్మా ఇప్పుడు 2-3 విషయాలమ్మా, తమ్ముడు కూడా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఒకటే చెప్పండి, ఈ గేర్లో ఉన్న వాళ్ళందరికీ నేను ఒకటే ప్రశ్న వేస్తా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు మీరు ఓట్లేసి ఈ దుర్మార్గుడు సాయిప్రసాద్ రెడ్డిని గెలిపించినారు కదా, గెలిపించారా లేదా కదా? ఆయన వస్తే ఆ కర్రలు తీసుకుని కొట్టరా చెప్పండి మీరు. మీ దగ్గర దొడ్డు కర్రలు ఉంటాయి కదా, రౌండ్ కర్రలు, దాన్ని తీసుకుని బాధాల. ఎందుకంటే ఇవన్నీ ఎమ్మెల్యే కనిపించవా? గోడ ఉన్నట్టుగా అందరూ గోడ దూకిపోతున్నారు, కనిపించదా కదా? మీరు ఈసారి ఎమ్మెల్యే వస్తే ఈ చెట్టుకు కట్టేయండి చెప్తా. సమస్య ఉండేది కాదు, సమస్య తీర్చాలి కదమ్మా. అందుకని ఇప్పుడు మీరందరూ కూడా నాకు ఓటు వేయమన్నాను అనుకో, ఎందుకు ఓటేస్తారు? నేను మీ సమస్యలు తీరుస్తానని కదా ఓటేస్తారు. నేను ఓటు వేసుకొని పోతే ఆ అక్క చెప్పింది, ఒక అక్క ఎవరో ఎక్కడ అక్క ఎక్కడ ఉంది ఆమె, ఇట్లా వస్తారు అమ్మ ఎవరో చెప్పింది నాకు, నువ్వు ఇప్పుడు కాదు నువ్వు నెలకు ఒకసారి కనిపించాలని చెప్పింది. ఎవరు అమ్మ? ఆడుందా? నెలకు ఒకసారి కనిపించాలా అంది. అమ్మ నువ్వు నన్ను అడుగుతున్నావు బాగానే ఉంది, నెలకు ఒకసారి. నేను ఇంక నుంచి ప్రతి నెలా వస్తాయి ఇక్కడికి, మీ ఇంట్లో టీ కాఫీ తాగిపోతా. కానీ ఈ ఎమ్మెల్యే ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్నాడు కదా, ఎన్నిసార్లు వచ్చినాడు అమ్మని అడగాల కదా? ఓట్లు వేసినారు కదా మీరంతా కదమ్మా, ఆయన అడగరా? అందుకనే చెట్టు కట్టేయమంటున్నా ఆయన వస్తే ఈసారి. ఆ అమ్మకి చెప్పాలి, ఎక్కడ కనబడలేదు నాకు, అక్కడే ఉండిపోయాను, ఆడే ఉండిపోయింది కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నీళ్లు లేవు నిజమే, బాత్రూములు లేవు, ఇట్లా ఇప్పుడు ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఇవన్నీ తీర్చడానికి కదా మీరు మాకు ఓట్లు వేస్తా, ఇంకెందుకు కదా? ఊరికే కాదు కదా. ఒకటి మాత్రం నిజమమ్మా, ఇప్పుడు మనం వచ్చింది ఇప్పుడు ఇవన్నీ సమస్యలు తీరుస్తారని నాకు ఓటు వేయండి ఒక్కసారి. ఏమ్మా మీ సమస్యలన్నీ నేను వచ్చినాను ఈరోజు మీకు తీరుస్తానన్నాను, ఇవన్నీ కూడా సరి చేస్తానని చెప్తున్నాను. ఇప్పుడు నేను కొత్తగా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నా. ఇంతకుముందు ఆ దుర్మార్గుడిని చూశారు, 15 ఏళ్ళు ఏమి చేయాల. ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు ఏమి చిన్నపిల్ల ఉంటుంది కదా, అప్పటి నుంచి చూసి 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 విసిగిపోయేలా. ఇంకెంతకాలం చూస్తారా మొహాన్ని చెప్పమ్మా, నువ్వు చెప్పు కదా? మళ్ళీ వేస్తారా? ఆయన చెప్తున్నాడంట 5,000 రూపాయలు ఇస్తాను ఓటేయమని. 10 ఏళ్ళు పని చేయనోడు 5,000 ఇస్తే ఓటేస్తాము మనం? పోనీ ఆడికి ఓటుకు 5,000 రూపాయలు ఇస్తామంటే ఎంత డబ్బులు ఉండాలి ఇంట్లో కదా? మనలాగా ఏమి చెట్లు అమ్మినాడా కదా, మేదర్లకు బుట్టలు అమ్మినాడా? ఎట్లా వచ్చినాయి డబ్బులన్నీ నువ్వు చెప్పు తల్లి కదా? మన కొట్టేసిన డబ్బులు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? నరేంద్ర మోదీ గారు ఢిల్లీ నుంచి డబ్బులు వేస్తాడు ఇక్కడికి, ఆదోనికి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు వేస్తాడు. దేనికి? మీకు నీళ్ళు ఇవ్వడానికి, కాలువలు తవ్వడానికి, ఇళ్ళు కట్టించడానికి, మీకు టాయిలెట్లు కట్టించడానికి కదా. ఇట్లా అంటే ఏదైనా మెట్లు గిట్లు కట్టాల్సి వస్తే కట్టడానికి, వీటికి అన్నింటికి డబ్బులు వేసినాడు. కానీ మీ దగ్గరికి రాలా. ఎక్కడ పోయినాయి డబ్బులన్నీ? ఆడ మధ్యలో ఎమ్మెల్యే కొట్టేసినాడమ్మా, కొట్టేసినాడు. మీకు ఇంకా అర్థం కాలే? అర్థమైందా లేదా?
అందుకే నేను వచ్చేసినా కదమ్మా. ఇంకా నేను ఎమ్మెల్యే అయితే ఈ కష్టాలు ఉండవు, మీరు ఆడికి రానక్కల నేనే ఇడికి తిరుగుతుంటా. అర్థమైందమ్మా? ఒక్కసారి ఏమి ఎమ్మెల్యే ఈసారి వస్తాడు, మళ్ళీ వాడు మనిషి ఎవరో వస్తారు కదా, ఇట్లా వస్తే 5,000 ఇస్తామంటారు. మీరేం చేయాలా? 10,000 ఇమ్మని అడగాల. ఎందుకంటే ఆ డబ్బులని మనమే మన దగ్గర కొట్టేసిన డబ్బులు కదా అవి. 10,000 తీసుకొని డబ్బులు ఎక్కడ తీసుకోవాలా? ఓటు నాకేసేయాలి. బాగుంది ఐడియా. ఇక అందరికీ చెప్పాలి, మీ గేర్లు అందరికీ చెప్పాలా. డబ్బులు ఎక్కడ తీసుకోవాలా? ఆడ తీసుకోవాలి. ఓటు ఎవరికి వేయాలా? ఓటు వేయాలంటే ఏ గుర్తుకు వేయాలా? కమలం పువ్వు గుర్తుకు వేయాలి. నన్ను గెలిపించాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలి. సరే అమ్మా, మీకు ఈసారి 2 ఓట్లు ఉంటాయి. ఈ ఎలక్షన్లో మీకు అందరికీ 2 ఓట్లు ఉంటాయి, 2 మిషన్లు ఉంటాయి. ఒక మిషన్లో కమలం పువ్వు గుర్తుంటుంది, అక్కడ సైకిల్ లాంటివి ఏమి ఉండవు. రెండో మిషన్లో సైకిల్ ఉంటుంది, కమలం లాంటివి ఉండవు. కాబట్టి ఏ మిషన్లో కమలం పువ్వు కనపడితే అక్కడ నొక్కేయాలి, ఏ మిషన్లో సైకిల్ గుర్తు కనపడితే అక్కడ నొక్కేయాలి. అర్థమైందమ్మా? నొక్కేస్తే సరిపోయింది. చాలామంది ఇంకో తప్పు చేస్తారు, ఏంటంటే ఓటు వేసానికి వెళ్తాం కదా మనము, స్లిప్ అంతా లోపలికి పోయిన తర్వాత బాక్స్లోకి వెళ్ళిన తర్వాత అన్నీ చూస్తాం, నొక్కేయమంటే అట్లా నొక్కి వదిలేస్తాం. మీరు నొక్కడం మొదలు పెట్టంగానే కుయ్యమని సౌండ్ వస్తుంది, మనం భయపడి ఏళ్ళు తీసేస్తాం. అట్లా చేయకూడదు ఏమ్మా. వేలు పెట్టి దాని మీద నొక్కాలా, నొక్కి అట్లా కుయ్యమని 10 సెకండ్లు అరుస్తూ ఉంటుంది. అది పూర్తిగా ఆగిపోయేదాకా నొక్కి పట్టుకొని ఉండాలి, మళ్ళీ వేలు తీయాలి. అర్థమైందా? ఇవన్నీ చెప్పాలా. చాలామంది ఏం చేస్తారు, నొక్కమంటే ఇట్లా నొక్కి తీసేస్తారు, నొక్కి చేస్తే ఓటు పడదు. సరేనా? అట్లా ఓట్లు లాస్ట్ టైం చాలామంది పోయినాయంట. కాబట్టి మీరు అట్లా పట్టుకొని ఉండాలి, అది టక్ ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత వేలు తీసేయాలి. సరేనా? వేసేస్తారా తల్లి? పెద్దయినా అందరికి చెప్తావా? గేట్లు అందరికీ చెప్తావా? ఎవరు? నేను చూశానయ్యి, దాంట్లో మనుషులు ఎట్లా ఉంటారమ్మా, కరెంట్ లేదు కదా, లోపల ఏమీ లేదు, ఎట్లుంటారు కావాలనే. అంటే ఇచ్చినామంటే ఇల్లు ఇచ్చినట్టు అంతే తప్ప అంతమించి దాంట్లో ఏముంది. అక్కడ పోయి అక్కడ మనుషులు ఎట్లా ఉంటారు, పోనీ అక్కడి నుంచి ఊర్లోకి ఎట్లా వస్తారు కదా, ఏం ఇబ్బంది పడద్దండి. మీకు ఆల్రెడీ అక్కడ ఇల్లు ఆట అయింది కదా, ఒక్క 10 రోజులు ఓపిక పట్టండి. 10 రోజులు నేను ఎమ్మెల్యే అవుతా. అయిన వెంటనే దానికి నీటికి రోడ్లు గీడ్లు వేసి మళ్ళీ ఎవరెవరైతే ఇల్లు వచ్చినాయో వాళ్ళందరూ పోదాం, అడిగి పోయి అసలు ఏం ఇంట్లో ఏముందో లేదో చూసుకొని దాన్ని అన్నీ సెట్ చేసుకొని అందరూ కలిసి గృహప్రవేశం చేద్దాం. సరేమ్మా? ఆ ఏర్పాట్లు నేను చేస్తా. సరేనా? ఓకే. మరి ఇన్ని రోజులు ఇప్పుడు చూడు, ఎమ్మెల్యేని 10 ఏళ్ళు అడగల, 10 రోజుల ముందు నన్ను అడుగుతున్నావు కదా. ఇప్పుడు నాకు ఓటేయి, నువ్వు ఓటేసిన తర్వాత అప్పుడు నేను పని చేయకపోతే అప్పుడు నన్ను అడగాల. ఏం పెద్ద అయినా అంతే కదా. నేను వచ్చిన కొత్తగా వచ్చిన కదా, నేను పోట్లాడుతూ ఉన్నా మామూలుగానే కదా, ఇల్లు తిరిగి పోట్లాడుతూ ఉన్నా. బాగా పోట్లాడుతావా లేదా కదా. ఇప్పుడు మీరు నన్ను నమ్మాలా. ఏం పెద్దనా తమ్ముడు, ఒకసారి నమ్మి నాకు ఓటు వేయాలి. అందరు మీ గిరంతా కూడా మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకొని ఓటు వేయాలి. అర్థమైందా? అందరూ మాట్లాడుకోవాలి. అందరూ కూర్చొని సాయంకాలం ఖాళీ అవుతుంది, పని చేస్తే మధ్యలో ఖాళీ టైం వస్తుంది. అప్పుడు అందరూ కూర్చొని ఒక దగ్గర మాట్లాడుకోవాలి. ఏం బాబు ఈసారి ఎవరున్నాడు, మళ్ళీ ఆ దుర్మార్గుడికే ఓటేస్తామా, కొత్త ఆయన వచ్చి అడుగుతున్నాడు ఒక అవకాశం ఇస్తామా అని మాట్లాడుకోవాలి. నేను చెప్తున్నా, మీ ఊరు బాగు చేస్తానంటున్నా, మీకు నీళ్ళు ఇస్తానంటున్నా, మీకు గోడ కట్టిస్తాను, గోడ తీసేస్తాను లేదా మెట్లు కట్టిస్తాను అంటున్నా, మీకు టాయిలెట్లు కట్టిస్తాను అంటున్నా కదా, మీకు ఇల్లు టెట్కో ఇల్లు ఏవైతే ఉన్నాయో 143 తీసుకెళ్ళి గృహప్రవేశం చేయిస్తానంటున్నా కదా, మీకు రోడ్లు వేస్తానంటున్నా కదా. మీరు ఒకసారి నాకు అవకాశం ఇవ్వాలి కదా. ఇవన్నీ చేయాలంటే ఎట్లా చేస్తాను నేను కదా. నాకు అధికారం ఇస్తే, మీరు ఓటేస్తే ఏమ్మా, మీరు ఓటేస్తే నాకు అధికారం వస్తుంది. నాకు అధికారం వస్తే మీకు మీరు అడిగిన పనులన్నీ చేసి పెడతాను. సరేనా? ఒక్కసారి ఆశీర్వదించండి అమ్మా, అంతే, ఇంకేమీ లేదు. ఒక్కసారి 2 చేతులు ఎత్తి ఆశీర్వదించండి చాలు, నేను ఇంకేం అడగను. ఒకసారి చూడమ్మా, ఎంతమందిని మీరు ఎమ్మెల్యేలు చేసి ఉంటారు, ఎంతమందిని ఎంపీలు చేసి ఉంటారు, ఆలోచన చేయండి. వాడిచ్చే పనికి మాలిన డబ్బులు వాడు ఇస్తారేదో కదా,
వాటితో మన జీవితాలు ఏమైనా బాగుపడతాయా? ఏం బాగుపడవు. వాడు కావాలని వాడిచ్చే 200, 300, 500, ఇప్పుడు ఏదో 5,000 ఇస్తానంటున్నాడు. ఓడిపోతాడని అర్థమైపోయింది కదా, ఇప్పుడు 5,000 అంటున్నాడు. మీరు 10,000 అడగండి, అవన్నీ మనమే కదా. నాకు 10,000 ఇవ్వమని చెప్పండి, డబ్బులు అటు తీసుకోండి. ఓటు ఎక్కడ వేస్తారు? కమలం గుర్తుకు వేసేయండి అంతే. ఏమ్మా, దెబ్బ గుద్దేయాలి. సరేనా? నమస్తే అమ్మా. నమస్తే తల్లి, ఉంటాను.